హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓంకారం ఎలా ఉందనేది చూద్దామండి. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించే పూజను కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు చెప్పిన యోగక్షేమం ప్రతి ఒక్కరు తప్పకుండా ఇంట్లో అందరూ ఆచరించమని గురూజీ గారు చెప్పడం జరిగిందండి. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. విశ్వవాసు నామ సంవత్సరం ఈ సంవత్సరం 60 సంవత్సరాలు మనకు తెలుగు సంవత్సరాలలో ఉంటాయి కదండి. అందులో 39వ సంవత్సరం ఈ సంవత్సరం అండి. ఇది చాలా శ్రేష్టమైనదండి. మనము నిన్న చెప్పుకున్నాం కదండి ప్రోగ్రాంలో. ఈరోజు ఉదయాన్నే స్నానం ఆచరించే అభ్యంగ స్నానము, తర్వాత మన గ్రామ దేవతలకి, ఇంట్లో గణేశుడికి, తర్వాత గ్రామ దేవతలకి, కులదేవతలకి, పెద్దవారికి నమస్కరించుకోవాలని, బెల్లాన్ని వేపని పెద్దవాళ్ళ చేతుల మీదుగా మనము స్వీకరించి దాంతో ఉగాది పచ్చడి అనేది ఆచరించుకోవాలని నిన్నే తెలియజేయడం జరిగింది కదా అండి. మీరందరూ అలా చేసుకొని ఉన్నారని మనం ఈరోజు ఉగాది పచ్చడి ఆచరించాలి అని నిన్న చెప్పుకోవడం జరిగింది కదా అండి. ఆ ఉగాది పచ్చడి చేసిన తర్వాత ఆ ఉగాది పచ్చడిని ఇంట్లో దేవతలకి నైవేద్యం చేయండి. తర్వాత ఒక శ్లోకం చెప్తానంట అండి గురువుగారు. ఆ శ్లోకం చెప్పినప్పుడు మనము ఈ పచ్చడిని చేతిలో పట్టుకొని గంగముద్ర కానీ వర్ణముద్ర కానీ వేసి ఆ చేతిలో ఆ పచ్చడిని మనం పట్టుకొని స్వీకరించడం వల్ల మనకి ఆయువు అనేది పెరుగుతుందని చెప్పడం జరిగిందండి. ఇందులో శ్లోకం అనేది నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నానండి. కుదిరితే అందరూ చదివి ఇలా పచ్చడిని స్వీకరించండి. ఉగాది పచ్చడిని ఇలా చేయడం వల్ల మనకి వజ్రం లాంటి శరీరం కలిగి ఉంటామని దీనికి అర్థం అండి. అంటే శతాయువు వజ్రదేహాయ అంటే దానికి అర్థము 100 సంవత్సరాల వరకు వజ్రం లాంటి శరీరం కలిగి ఉంటామని దానికి అర్థం అండి. కాబట్టి ఈ శ్లోకాన్ని అందరూ చదువుకొని మీరు పచ్చడిని స్వీకరించండి. అదేవిధంగా ఈరోజు ఆదివారం కాబట్టి మనము మంత్రబలంలో జపించవలసిన మంత్రము ఈరోజు సూర్యోదయంతో ఫస్ట్ సూర్యకిరణము అనేది ఈ కొత్త సంవత్సరంలో సూర్య భగవానుడిదే పడుతుంది కాబట్టి ఈసారి ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు జపించవలసిన మంత్రము ఓం దివాకరాయ నమః, ఓం దివాకరాయ నమః, ఓం దివాకరాయ నమః అని ఈరోజు మంత్రాన్ని జపించడం వల్ల మనకి సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా ఈ సూర్య భగవానుడి పేరు మీదనే వచ్చింది కాబట్టి మీకు కుదిరినంత వరకు సూర్య ఆరాధన అనేది ఎక్కువగా ఆచరించుకోమని గురుగారు చెప్పడం జరిగిందండి. రేపు ఉదయం అండి ఆచరించవలసిన పూజ 31వ తారీఖు సోమవారం రోజు ఉదయాన్నే మనము రోజు ఆచరించినట్టుగానే పూజ అనేది ఆచరించుకోండి. రేపు ఉదయాన్నే తలస్నానం చేసి శివుడి ముందు దీపం వెలిగించాలండి. దీపం వెలిగించిన తర్వాత మృత్యుంజయ మంత్రాన్ని జపించుకోవాలి లేదా ఆరోగ్య రక్ష సూత్రం అని పారాయణం చేసుకోవాలి. ఒకవేళ అది కూడా లేదనుకోండి ధనవంతరి మంత్రాన్ని జపించుకోండి. ఎలాంటి అనారోగ్య సమస్యలు తొలగిపోయి మనకి ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుందని గురువుగారు తెలియజేయడం జరిగిందండి. కుదిరితే ఈ మంత్రాన్ని అందరూ జపించుకోండి. రేపు ఉదయాన్నే తలంటు స్నానం చేసి ఈ ఉదయం పూజ ఇదే అండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రము ఆచరించవలసిన యోగక్షేమం అండి. ఈ నూతన సంవత్సరము కాబట్టి ఉదయం నుంచి అంటే సూర్యోదయం నుంచి సూర్యుడు అస్తమించే వరకు అన్ని శుభముహూర్తాలే అండి. రాహుకాలం లేదు, యమగండ కాలం లేదు, దుర్ముహూర్తం లేదు. ఈరోజు ఏ యజ్ఞ హోమాలు చేసినా కానీ, దాన ధర్మాలు చేసినా కానీ, పూజలు ఆచరించినా కానీ దాని ఫలితం అనేది దక్కుతుందని చెప్పారండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రము యోగక్షేమంలో చేయవలసిన పూజని క్షేత్రపాలక బలి అంటారంట అండి. ఆ పూజ పేరు క్షేత్రపాలక బలి పూజ అంటారు. ఆవు పిడకను తీసుకొని తర్వాత ఏదైనా ఆయిల్, మీ ఇంట్లో ఏదైనా ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని కొంచెం తీసుకోవాలంట అండి. తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం వేసి సుగంధ పరిమళం కలిగిన పుష్పాలను దాంట్లో వేయాలి. ఆ నూనెలోనే బెల్లమును ఈ పుష్పాలను వేసి బాగా కలిపి ఆవు పిడకని నిప్పు అంటించాలండి. అలా అంటించిన తర్వాత దానిపైన ఈ మనం ఇందాక తీసుకున్న మిశ్రమం ఉంది కదా అండి, ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలంట అండి. వేసుకున్నాక దానిపైన పొగ వస్తుంది కదా, ఆ పొగని ఫస్ట్ తులసి చెట్టుకు చూపించాలి, తర్వాత మన సింహద్వారానికి వేయాలి, తర్వాత ఇంట్లో అంతా వేసిన తర్వాత దాన్ని తీసి బయట పెట్టాలండి. ఇలా చేయడం వల్ల దారిద్రం అనేది దరిదాపులకు కూడా రాకుండా ఉంటుంది. దృష్టి దోషాలు ఉన్నా కూడా పోతాయండి. ఈ సంవత్సరం అంతా పాటు కూడా మనకు పాజిటివ్గానే ఉంటుంది.
కుటుంబానికి మొత్తం శుభం జరుగుతుందండి. కాబట్టి ఎలా కుదిరితే అందరూ ఈ యోగక్షేమాన్ని ఆచరించండి. మీ కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.